ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక దొంగ ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఇతరుల సంపద మీద కన్నేసి ఉండేవాడు. ఒకరోజు రాత్రి చీకటి కమ్ముకున్నప్పుడు నిశ్శబ్దంగా పొలాల వైపు వెళ్ళాడు. అక్కడ ఒక ధాన్యపు సంచిని చూశాడు. అది ఎత్తుకుని తన భుజాలపై వేసుకుని నెమ్మదిగా ఇంటివైపు నడిచాడు. కాని అతనికి తెలియకుండా ఆ సంచిలో ఒక చిన్న రంధ్రముంది. అందులో నుంచి ధాన్యం నెమ్మదిగా కింద పడుతూ అతను నడిచిన దారంతా ఒక ధారగా మారింది. తన ఇంటికి వెళ్ళిన తరువాత దొంగ అది గమనించాడు. భయంతో ఆ ధాన్యాన్ని మట్టితో కప్పి దాచేశాడు. ఆ రాత్రి భారీగా వర్షం కురిసింది. వర్షం ఆ మట్టిని తడిపింది. తరువాత ఆ ధాన్యపు గింజలు మొలకెత్తాయి. పొలం నుండి దొంగ ఇంటి వరకు ఒక పచ్చని దారి ఏర్పడింది. పొలం యజమాని వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మొలకల దారిని అనుసరిస్తూ ముందుకు నడిచాడు. చివరికి ఆ దారి అతన్ని ఒక ఇంటి దగ్గరకు తీసుకెళ్ళింది. అదే దొంగ ఇల్లు. గ్రామస్తులు కలిసి ఆ దొంగను పట్టుకున్నారు. గ్రామ పెద్దల ముందు నిలబెట్టారు. చివరికి దొంగ చేసిన తప్పు బయటపడింది. ఈ కథ యొక్క నీతి: మనిషి చేసిన తప్పు ఎంత దాచినా ఎప్పటికైనా బయటపడుతుంది. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని ఎదుట మన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి.